మన తెలుగు టీవీ ప్రేక్షకులకు మరియు వన్ టీవీ ప్రేక్షకులకు తెలుగు ఉభయ రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు. పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో స్థానిక కెమిస్ట్ మరియు డ్రగ్గిస్ట్ ఫంక్షన్ హాల్లో శనివారం సాయంత్రం ఇఫ్తార్ విందు ఘనంగా జరిగింది. ముందుగా మత గురువు ఖాజీ హుస్సేన్ ఆధ్వర్యంలో ముస్లిం మత పెద్దలు నమాజ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెర్ఫ్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులతో మమేకమయ్యేందుకు ప్రభుత్వం ఇఫ్తార్ విందును ఏర్పాటు చేస్తుందని చెప్పారు. విజయనగరం మత సామరస్యానికి మత సహనానికి మారుపేరని చెప్పారు. దీని వెనుక గజపతి రాజుల కృషి ఎంతో ఉందన్నారు. వారు జిల్లాకు చేసిన సేవలను వివరించారు. మతం కన్నా మానవత్వం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. సాటి మనిషి అభివృద్ధికి సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాట్లాడుతూ రంజాన్ ఎంతో శుభకర మాసమని పేర్కొన్నారు. అందరూ ఆనందంగా ఉండాలని, ఆరోగ్యంతో ఉండాలని ముస్లిం సోదరులు నెల రోజుల పాటు కఠోర దీక్ష చేస్తారని చెప్పారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అతిథి విజయలక్ష్మి, గజపతిరాజు, రాష్ట్ర తూర్పు కాపు చైర్మన్ పర్సన్ పాలవలస యశస్వి, మార్క్ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగారరాజు, టీడీపీ రాష్ట్ర మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ ఖాదర్ బాషా తదితరులు పాల్గొన్నారు. ముస్లిం సోదరీమణులందరికీ కూడా ఈద్ ముబారక్ తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రోగ్రాం గౌరవ ముఖ్యమంత్రి వారు ప్రతి జిల్లాలో ముస్లిం సోదరులందరినీ కూడా పరిచయం చేసుకోమని, ముస్లిం సోదరుల తాలూకా పండుగని మేము కూడా ఆస్వాదిస్తూ ఆ పండుగలో మీ తాలూకా కష్టసుఖాలు తెలుసుకోవడానికి, మీతో పరిచయం పెంచుకోవడానికి, మీ తాలూకా అభ్యున్నతికి ఏం చేయాలని మాట్లాడుకోవడానికి ఒక వేదికగా ఈరోజు ప్రతి జిల్లాలో ఆజ్ఞాపించడం చేయడం జరిగింది. దానికి ముఖ్యంగా మనం కలెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడూ కూడా కలెక్టర్ ఆఫీస్లో జరిగేది లేదు, ఈసారి మనం ఒక ప్రైవేట్ హాల్లో చేద్దాము, ప్రైవేట్ హాల్లో అసలు ప్రొసీజర్ ప్రకారంగా వెళ్దాము, వాళ్ళ ప్రొసీజర్లో మనం ఎలా చేస్తే బాగుంటుంది అన్న ఒక ఆలోచనతో ఈరోజు కలెక్టర్ గారికి కూడా మనం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఇక్కడ విచ్చేసినటువంటి సోదరీమణి అతిథి విజయలక్ష్మి గారు, అలాగే యశస్వి గారు, అలాగే మా సోదరు బంగారరాజు గారికి, మరి